తగలాలి. ఎలాగెళ్తావంటే సెంటర్కి వెళ్ళు, ఆటో అట్టుకో, పట్టుకున్నాం. స్టేషన్ లో దిగు, దిగాం. రైలు ఎక్కు, ఎక్కాం. నెడదబోల్లో దిగు, దిగాం. గుర్రబండి అట్టుకో, పట్టుకున్నాం. కోరమావిడి వెళ్ళు, వెళ్ళాం. అక్కడ దిగి ఉం. ఆ చెరువు గట్టు అమ్మోరు గుడి వంట గట్టి అంపటే వెళ్ళిపో. వెళ్ళాం. జాగ్రత్త, గట్టి నిండా నిప్పులు, దారి చూసుకుని వెళ్ళు. ఆ అమ్మోరు గుడి పక్క నుంచి కుడేపుకి తిరిగి లోపలికి వెళ్ళు. ఆ. ఆ ఎడం పక్కన అరుగు మీద కుంటే ఎక్కడ ఉంటాడు, ఆడితో మాట్లాడక, ఆడికి మనకి పడతాయి ఎక్స్పర్ట్. మాట్లాడు. ఆ కుడేపుకి కూడా తిరక్కో, బ్యాడ్ లేడీ ఉంటది. ఊరికి కొత్త కదా, అట్రాక్ట్ అయిపోయి దెబ్బ అయిపోతా. అవును. అలా తిన్నంగా వెళ్ళిపో. ఆ సందు చివరికంటా వెళ్ళిపోతే అక్కడ కరెంట్ స్తంభానికి ఆనుకుని ఉంటది. ఏంటి పిడక? యహ కాదు, మన బొడ్డు భద్రంగడి కొట్టు. ఆ. అక్కడికి వెళ్ళి ఆ. ఇలాగ హైదరాబాద్ నుంచి గంట స్తంభం వెంకటేశ్వరరావు గారు పంపారండి అని అడుగు. ఆ. వాళ్ళు లేకపోయినాడు కొడుకుంటాడు, చేతులు ఎట్టేస్తాడు. ఏంటది? ఎక్కాల బొక్కు. ఎక్కాల బుక్క? వెంకటరామ అనుకో ఎక్కాల బొక్కు. వెంకట్రామానుకో ఎక్కాల బుక్ ఎందుకు? ఈ అంకెలన్నీ అందులో ఉంటాయి. అమ్మయ్యా, వీడికి అడ్రస్ చెప్పేసి నువ్వు ఈజీగా వెళ్ళిపోతాడు. మనకెవడు చెప్తాడో ఏంటో. అయ్యగారు ఆ. మొన్న మీరు ఆఫీస్కి వెళ్ళాక శివాజీ బాబు మన ఇంటికి వచ్చాడండి. ఇంటికొచ్చాడా? అవునండి, అదోలా ఉండటంతో అనుమానం వచ్చి చూడకూడదు అనుకుంటున్న కిటికీలోని చూస్తే చూస్తే అమ్మగారి కాళ్ళు పట్టుకుని ఏడ్చాడండి. అమ్మగారు మాత్రం కోపంగా ఏదో అన్నారండి, ఏడుస్తూ వెళ్ళిపోయాడండి. ఏంటండి, ఏమైంది? అది చెప్పాల్సింది నువ్వు చెప్పు. మొన్న శివాజీ ఇంటికి వచ్చాడా? రాలేదే. నేను వంశీ, మీరు ఉండండి. నిజం చెప్పు, లేదంటే చంపేస్తాను. నిజం చెప్తే నన్ను కాదు, వాడిని చంపేస్తారు, నరికి పోగులు పెడతారు. వాడు చేసిన పని తెలిస్తే మీరే కాదు, ఏ మగాడైనా ఊరుకోడు. మీరు మగాడని అనుకుంటున్నాను. ఏంటి నోటుకొచ్చాడు వాగుతున్నావు? వాడి మీద నింద వేస్తే నమ్ముతాను అనుకుంటున్నావా? నిందలా? ఇదే నిందలా? ఇవి నిందలు కావండి, ఇంకా పచ్చగానే ఉండి నెత్తరోడుతున్న నిజాలు. ఈ ఘాట్లేంటని మీరు అడిగితే పిచ్చి కుక్క కరిచిందని చెప్పాను, గుర్తుందా? ఆ పిచ్చి కుక్క ఎవరో కాదు, మీరు 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 మీరంతా దేవుడని దేవులాడుతున్న మీ ఫ్రెండ్ శివాజీ. చిన్నప్పటి నుంచి మీరు పాలు పోసి పెంచిన ఆ విషపు పురుగు కోరల గుర్తులివి. నాకు తెలుసు. తెలుసా? ఇప్పుడు కాదు, ఎప్పుడో తెలుసు. నీ కారణంగా నేను పడ్డ మానసిక క్షోభని వెయ్యింతలు నువ్వు పడేలా చేసి నిన్ను కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తా. అంతవరకు ఈ సీత నిద్రపోదు, నిన్ను నిద్రపోనివ్వదు. నిజం తెలిసి ఇన్నాళ్ళు చూస్తూ ఊరుకున్నారా? ఊరుకున్నాను. ఒక మంచి మనిషిని పట్టుకుని పదే పదే నీ మాటలతో చేష్టలతో చిత్రహింసలు పెడుతుంటే మౌనంగా భరించిన వాడి గొప్పతనాన్ని నువ్వు తెలుసుకుంటావని చూస్తూ ఊరుకున్నాను. శివాజీ తప్పు చేశాడని నీకు తెలుసు కానీ ఆ తప్పుకి వాడు ఎంత పశ్చాత్తాపడ్డాడో నీకు తెలీదు. అది తెలుసుకుని ఎప్పటికైనా వాడిని క్షమిస్తావని ఇన్నాళ్ళు చూస్తూ ఊరుకున్నానే. ఆపండి, ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నారు? సాయం కోరిన ఓ ఆడదాన్ని అనుభవించాలని చూసిన నీచుడు మీకు గొప్పవాడా? నన్నింత మానసిక క్షోభకి గురి చేసిన ఆ దుర్మార్గుణ్ణి నేను క్షమించాలా? మీరు అసలు నా మొగుడేనా? మొగుణ్ణి కాబట్టి అలా చేశానే. ఆ దిక్కుమాలిన రాత్రి తాగిన మైకంలో నిన్ను ముట్టుకున్నాడన్న విషయం పెళ్లికి ముందే తెలుసుంటే నీ కాళ్ళు పట్టుకుని బతిమాలి వాడికిచ్చి పెళ్లి చేసేవాడినే. కానీ కర్మ కొద్ది ఆ ముళ్ళు వేశాకే ఆ విషయం నాకు తెలిసింది. తప్పే, వాడు తెలియక నీ విషయంలో తప్పు చేశాడు. కానీ నువ్వు తెలిసి దారుణమైన తప్పులు చేశావు. ఆ రోజు అమ్మవారి గుడిలో మన ఇద్దరం సంతోషంగా ఉండాలని వాడు రాశాడు. కానీ నేనేం రాశాను తెలుసా? శివాజీ నా భార్య క్షమించాలి, వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉండకూడదని రాశాను. కానీ నువ్వేం రాశావు? వాడు సర్వనాశనం అయిపోవాలని రాశావు. అది చదివి వాడు బాధపడ్డాడే కానీ దాన్ని ఎప్పుడు బయట పెట్టలేదు. నీ ఒంటి మీద చెయ్యి వేసిన పాపానికి మొత్తం స్త్రీ జాతిని అవమానించినంత పాపమని భావించాడే వాడు. అందుకే దానికి ప్రాయశ్చిత్తంగా ఆ పాడైపోయిన పిల్లల్ని పెళ్లి చేసుకుంటే సాటి ఆడదాన్ని కూడా చూడకుండా తనకు అన్యాయం చేస్తున్న ఆలోచన కూడా లేకుండా ఆ పిచ్చి పిల్లని రెచ్చగొట్టి వాళ్ళ కాపురంలో చిచ్చి పెట్టావు. అందుకు వాడు కుమిలిపోయాడే కానీ నీ కుళ్ళుని పెట్టి పెట్టలేదు. ఇన్ని చేసినా వాడెందుకు నీ నిజ స్వరూపం బయట పెట్టలేదో తెలుసా? నువ్వు వాడికిచ్చిన కాఫీలో పంచదారకు బదులు ఉప్పు వేసావుగా. ఆ విశ్వాసంతో
ఆ విశ్వాసానికి నువ్వు పెట్టిన గొప్ప పేరు పిచ్చి కుక్క. ఇన్నాళ్ళు తోటాలంటి మాటలతో వాడి గుండెని ముక్కలు ముక్కలు చేశావు. కానీ గాయపడింది ఆ గుండె కాదే, ఈ గుండె. పశ్చాత్తాపంతో వాడు, పగతో నువ్వు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో నాకు తెలిసే. కానీ నాలో చెరిసగమైన మీ ఇద్దరి క్షోభని చూస్తూ నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నీకు తెలియదు. వాడు కన్నీటితో నీ కాళ్ళు పట్టుకుని అమ్మ అన్నా కూడా నీ హృదయం కరగలేదంటే ఛీ, నువ్వు అసలు ఆడదానివి కాదే. ఏమండి వద్దు. ఎవరి మంచి మనసు నువ్వు గుర్తించాలని ఇన్నాళ్ళు ఓపికగా భరించానో వాడే లేకపోయాక నువ్వెందుకే? మా స్నేహం నీకు అడ్డైనప్పుడు మా స్నేహానికి నువ్వు అడ్డే. పోవే, మన బంధాన్ని తెంపేసుకుని వెళ్ళిపో. నీ పగతో నువ్వే రగిలిపో. నువ్వు అంటించుకున్న చిచ్చులో నువ్వే కాలిపో. ఒరే వంశీ, వదలండి. నాకేమి చెప్పొద్దు. నా శివాజీ లేని బతుకు నాకు వద్దు, నాకు వద్దు. శివాజీ తప్పు చేశాడేమో కానీ తప్పుడు మనిషి కాదమ్మా. వాళ్ళిద్దరిని దూరం చేసి నువ్వు చాలా తప్పు చేశావు. ఎంత పెద్ద పాపానికైనా ప్రాయశ్చిత్తమే పెద్ద శిక్షమ్మ. అది వారికి ఎప్పుడో పడింది. క్షమించగలిగే గొప్పతనం మీ ఆడవాళ్ళకే ఇచ్చాడమ్మా ఆ భగవంతుడు. తోడబుట్టిన వాడు తప్పు చేశాడు అనుకుని శివాజీని క్షమించు తల్లి, క్షమించు. ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదమ్మా. మీకు తెలుసు. నిజంగా నాకు తెలియదు. నాకు తాళి భిక్ష పెట్టండి. అతను ఎక్కడున్నారో చెప్పండి. త్వరగా లోడ్ చేయించు. ఏంటి గురు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అలా డల్గా ఉంటున్నావు? పంచుడు.
మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ